ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధన మనకి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని గతకాలం అంతా కాపాడి సంరక్షించారు. ఈరోజున ఈ విధంగా మనం ఆయన యొక్క సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మనం దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు, కృతజ్ఞతలు చెల్లించే బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాసం యొక్క చివరి రోజు ఫిబ్రవరి 28వ తేదీన దేవుడు ఈ విధంగా మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమందు దేవుని యొక్క లేఖన భాగంలో నుండి మనం ఒక మాటను గమనించినప్పుడు 140వ కీర్తన దైవజనుడు దావీదు రాజు రాశాడు. ఆ యొక్క చివరి వచనంలో ఆయన అంటాడు, నీతిమంతులు, నిత్యముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసిస్తారు. ఎవరు ఆయన సన్నిధిలో నివసిస్తారు అని మనం గమనించినప్పుడు యథార్థవంతులే ఆయన సన్నిధిలో నివసిస్తారు, ఆయన సన్నిధిలో ఉండగలరు అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతులు, యథార్థవంతులు ఈ చివరి వచనంలో మనం గమనించినప్పుడు నీతిమంతులు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంటారు. నీతిమంతులుగా ఉండగలిగిన వాళ్ళే యథార్థవంతులుగాను ఉంటారు. యథార్థవంతులైతే వాళ్ళు దేవుని సన్నిధిలో నివసిస్తూ ఉంటారు. ఇది రెండు వేరు కాదు, రెండు ఒకటే. అందుకే దేవుని ఆత్మ దావీదుడు దావీదు రాజు ద్వారా ఒకే వచనంలో దాన్ని ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. నీతిమంతులు, నిత్యముగా నీతిమంతులు. నీతిమంతులు అంటే దేవుని నమ్మిన వారు నీతిమంతులు అవుతున్నారు. దేవుని రక్తము ద్వారా కడగబడిన వారు నీతిమంతులు అవుతున్నారు. దేవుని యొక్క వాక్యము ద్వారాను దేవుని యొక్క ఆత్మ ద్వారాను నడిపించబడుతున్న వారు, శుద్ధి చేయబడుతున్న వారు నీతిమంతులు అని రాయబడింది. నామకార్థంగా పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కేవలం బైబిల్ సంబంధించినటువంటి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు నీతిమంతులు కారు. చర్చికి వచ్చినంత మాత్రాన నీతిమంతులు కాదు. ఒక్కోసారి కొంతమంది బ్యాప్టిజం తీసుకున్నా కూడా నీతిమంతులు కారు. ఎందుకంటే క్రియల మూలముగా ఒకవేళ బ్యాప్టిజం ద్వారా నీతిమంతులుగా మార్చబడుతున్నారని, మనము క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం పొందిన వారు క్రీస్తుని ధరించుకుంటున్నారన్న లేఖనాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థితిని వదులుకొని మరలా పూర్వము తమ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగిదన్న విషయాన్ని మరిచిన వారై మరలా పూర్వపు స్థితికి, పూర్వపు పాపానికి వెళుతున్నటువంటి వారు. సో నీతిమంతులు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తారు. ఈ 2 మాసాలు ఈ విధంగా మనల్ని కాపాడారు, సజీవ లెక్కలో నిలబెట్టారు. అయ్యా, వెళ్ళిపోయిన వాళ్ళకంటే మేము గొప్పలని కాదు, కానీ మా ద్వారా మీ నామం ఇంకా ఏ విధంగా ఘనపరచబడాలని, ఏ విధంగా మీకు మా ద్వారా మీ యొక్క నామం కీర్తించబడాలని మీ యొక్క సంకల్పాలు ఉన్నాయో దానిని బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టారని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉంటారు. సేమ్ టైం యథార్థవంతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు నివాసం చేస్తుంటారు, నివసిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో నివసించడం అంటే ఒకసారి ఆలోచించి చూడండి. ఏశావు పొతిఫర్ ఇంట్లో పాలేరుగా, బానిసగా ఉన్నాడు, అమ్మబడిన దాసుడయ్యాడు. అదే యోసేపు యథార్థవంతుడే, కానీ చెరసాల్లో వేయబడ్డాడు. దేవుడు యోసేపుకి పొతిఫర్ ఇంట్లోనే తోడే ఉండలేదు, యోసేపుకి చెరసాల్లో కూడా దేవుడు తోడే ఉన్నాడు. హల్లెలూయా. సో యోసేపుకు దేవుడు తోడే ఉన్నాడు చెరసాల్లో కూడా. అదే దేవుడు యోసేపుకు తోడే ఉండి ఫరో ఎదుట కూడా నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధి మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా సరే, అక్షర సంబంధంగా మనం ఏ చోటున్నా సరే, అది దేవుని సన్నిధిగానే మారుతుంది. హల్లెలూయా. మనం ఎంత బాధల్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, సో మనం గమనిస్తాం దావీదుడు దానియేలు జీవితాన్ని కూడా. ఆయన రాజు అంతఃపురంలో ఉన్నాడు. అంతకుముందు బానిసగా తీసుకురాబడ్డాడు. ఆ యొక్క బబులోనికి వచ్చిన తర్వాత రాజుల దగ్గర ఘనత పొందాడు, గొప్పవాడుగా ఎంచబడ్డాడు. అయినప్పటికీ దర్యావేషు కాలానికి వెళ్ళేటప్పటికీ దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు. దేవుడు దానియేలుని సింహాల బోన్లోకి వేసిన తర్వాతనే దానియేలు సింహాల బోన్లో పడ్డాడు. నేను ఆయనకు తోడుగా ఉండను, నా సన్నిధానికి తోడుగా ఉండదని చెప్పలేదు. ఆయన యథార్థవంతుడు కాబట్టి దేవుడు తన సన్నిధిని దానియేలుతో కూడా నింపాడు. లేక దేవుడే దానియేలుతో కూడా ఆయన సన్నిధిని తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. సో ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెంత వరకు యథార్థంగా ఉంటావో,
యథార్థమైన మనసుతో ఉంటావో, యథార్థమైన క్రియలతో ఉంటావో, యథార్థమైన జీవితంతో ఉంటావో, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు నడుస్తున్న దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తున్నట్లే, నువ్వు పడుకున్న దేవుని సన్నిధిలో పడుకున్నట్లే, నువ్వు అగ్నిలో వెళ్ళిన, నదుల్లో పడి వెళ్ళిన దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పితరులైనటువంటి ఎలీషా, ఏలియా ఇద్దరు యోర్దాను దాటినప్పుడు ఎలాగ దాటారు? దుప్పటి తీసి నీళ్ళ మీద కొట్టగానే యోర్దాను 2 పాయలైపోయిందని రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రభావం, దేవుని సన్నిధి వారితో కూడా ఉన్నందువలన వారు యోర్దాను నదిని దాటుకొని వెళ్ళారు, ఈదుకుంటా వెళ్ళలేదు. అంటే మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క మాట ఏంటంటే, నిశ్చయముగా నువ్వు యథార్థవంతుడిగా ఉంటే నీకు చీకట్లో కూడా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా, హానెస్టీగా, అయ్యా ఉన్నది ఉన్నట్లుగా, మాట ద్వారానైనా, చూపు ద్వారానైనా, ఆలోచన ద్వారానైనా, నీ యావత్తు నీ యొక్క జీవితంలో ఎంత యథార్థంగా ఉంటావో, నీ సంపాదన విషయంలో కూడా నువ్వు ఎంత యథార్థవంతుడిగా ఉంటావో, దేవుడు నిశ్చయముగా నీకు తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధిలో నివసిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క దాసుడు ఈ కీర్తన రాసిన దావీదు రాజుని గురించి మనం గమనిస్తే, అబ్షాలోము ఎదుటి నుండి ఆయన పారిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అబ్యాతారుతో చెప్పిన మాట ఏంటంటే, ఇక మీరు వెళ్ళిపోండి, నేను వెళ్తాను. దేవునికి ఇష్టమైతే, నేను ఆయన దృష్టిలో యోగ్యునైతే, నేను యథార్థవంతునైతే, దేవుడు మళ్ళా తిరిగి నన్ను ఆ యొక్క దేవుని మందస్సం ఉన్న చోటికి దాన్ని తీసుకెళ్తాడు. నా అంతఃపురానికి అని అనలేదు ఆయన. ఆ యొక్క మందస్సాన్ని నేను చూడడానికి ఆయనకు అనుకూలమైతే, నేను ఆయనకు దృష్టికి అనుకూలమైతే, నేను యోగ్యుడినైతే ఆయన మళ్ళా నన్ను తీసుకొస్తాడు. అది ఉన్న చోటు నేను చూడడానికి నాకు కృపనిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వెళ్ళిపోతున్న దేవుని యొక్క నిబంధన మందసం యెరూషలేములో దావీదు పురంలోనే ఉంది. కానీ దేవుడు దావీదుకు తోడై ఉంది. ఆ యొక్క అరణ్యంలో, ఆయన యొక్క ప్రయాణంలో అంతట్లో తోడుగా ఉన్నాడు. ఆయన నివసించిన సమయంలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయనకి కాపుదలు ఇచ్చాడు. మళ్ళా దేవుడు యెరూషలేముకి దావీదును తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో యథార్థవంతులు ఆయన సన్నిధిలో నివసిస్తారు. యథార్థవంతులకి ఆయన సన్నిధే తోడుగా ఉంటుంది. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? నువ్వు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నావు? వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను యథార్థవంతుడిగా ఉన్నానా? యథార్థవంతురాలుగా ఉన్నానా? దేవుని బిడ్డలారా, విని ఈ చెవుతో వదులుకొని వెళ్ళిపోతే దేవుని వాక్యం ఏమైతే నేను బోధిస్తున్నానో, ఏమైతే నువ్వు వింటున్నావో, అదే మాటలు మన మీద రేపు ఒక రోజున సాక్ష్యం చెప్తాయి. కనుక భయముతో, వణుకుతో దేవునికి అప్పగించుకొని ఈ లోకయాత్రలో నీ సహాయము, నీ బలము, నీ శక్తి లేకుండా నాకు నేనుగా బ్రతకలేనయ్యా, నాకు నేనుగా జీవించలేను, నీ సహాయం నాకు ఇవ్వండి అని మన కన్నీళ్లతో ఆయనకి ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మాసం యొక్క చివరి రోజుకి ఈ విధంగా మమ్మల్ని సమకూర్చారు, అందుకే స్తోత్రాలు. ఈ మాటలు విన్న మా జీవితాల్లో మేము యథార్థవంతులమై ఉంటే మా యొక్క జీవితాలకు మా చుట్టూ మీరు మీ సన్నిధిని అనుగ్రహిస్తారు. మీ సన్నిధిలోనూ మేము, మాతో మీరు విడదీయలేని, ఎడబాయలేని ఈ అనుబంధం ఏర్పడుతుందని మీ ఆత్మ ద్వారా మీరు విశదీకరించారు. ఈ మాటలు విన్న మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సన్నిధికి మేము దూరం కాకూడదు. మాకు మీరుగా, మీకు మేముగా దూరం అయ్యే పరిస్థితులు నేను ఏర్పరచుకోకుండా యథార్థవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, మీరు అడిగినప్పుడు ఆదాములు యథార్థంగా చెప్పలేకపోయారు. అవునని వాళ్ళు, అయ్యా మీరు అడిగినటువంటి ఆ ప్రశ్నకు యథార్థంగా చెప్పక ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకున్నారు. అందువల్లనే ఆదాములు మీ సన్నిధిని వేలగొట్టబడ్డారు. కనుక మేము అలా కాకుండా మా జీవితంలో క్రియలోను, మాటలోను, చూపు, తలంపు, నడక, ప్రతి దాంట్లో మేము యథార్థవంతులుగా మీ సన్నిధిలో మేము జీవించుటకు సహాయం చేయండి. యథార్థవంతులుగా మేము ఉంటే మాతో మీరును, మీతో మేము ఎప్పటికీ కూడా విడదీయలేమని, ఈ లోకయాత్ర ముగించబడేంత వరకు మాత్రమే కాక పరలోకంలో మహిమలో కూడా మీతో ఉంటామని మీ యొక్క లేఖనాల ద్వారా మాకు విశదీకరించారు. ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో దైవభక్తి కలిగిన వారమై ఇది మొదలుకొని మీరు రాకడ పర్యంతం ఈ యొక్క భూయాత్రలో మేము చివరి శ్వాస వరకు అంతటి యథార్థతను, పరిశుద్ధతను మేము కలిగిన వారు మీ సన్నిధిలో నడిపించబట్టి సహాయం చేయండి.
ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని సన్నిధిలో నీతిమంతులుగానే యథార్థవంతులుగా ఉండాలి. నీతిమంతులుగా మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. యథార్థవంతులుగా మనం జీవించినంతకాలం మనం ఆయనతో కలిసి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మనం దేవునికి దూరంగా ఉండం, దేవుడు మనకు దూరంగా ఉండం. ప్రభు అట్టి కృప మనందరికీ అనుగురించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాసమంతా ఆయన కాపాడేందుకు ఇంట్లో మానక కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు స్తోత్రం, స్తుతి, స్తోత్రం అని చెప్పండి. ఈ నెల అంతా కాపాడినందుకు స్తోత్రం అని. రాబోతున్న మార్చి మాసంలో కూడా ఆయన కాపుదల ఇంకనూ అలాగా కొనసాగేటట్లుగా మీరు ఆయన్ని స్తుతించండి. తప్పకుండా దేవుడు మనకు తోడే ఉండి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా.